ఇద్దరు కూడా పాయింట్. అంటే ఇంతవరకు కొట్టుకుపోతోంది ఈ వ్యవహారము. సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు, లోపల వేసేస్తున్నారు, నా కొడుకుల సంగతి తేల్చేస్తున్నారు, ఒక్కొక్కడికి ఈ టైపులో మాటలు నడుస్తున్నాయి. అలా కాకుండా అసలు ఇదేంటి అన్నటువంటి ఒక ప్రశ్న ప్రారంభించారు వీళ్ళు, చర్చ ప్రారంభించారు. ఈ చర్చ రాబోయేటటువంటి రోజులలో పెరగనీయకుండా మొగ్గలోనే తుంచడం కోసం వీళ్ళని అరెస్ట్ చేస్తారా, ఇది చూడాల్సి ఉంది. ఇప్పుడు కోర్టుకు కూడా ఇది ఒక సవాల్ అవుతుందా సార్, ఈ అరెస్టులు, దీని మీద ఈ చట్టాలు, కొత్తగా ఈ లాజికల్ గా వస్తున్న ప్రశ్నలు? అంటే వీళ్ళు సరైన లాయర్లను పెట్టుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగి, అంటే న్యాయ పోరాటంలో తెలుగుదేశంకు ఉన్నటువంటి కమిట్మెంట్లో 10వ వంతు కూడా వైసీపీకి లేదు. అంటే ప్లానింగ్ లేదు, డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళు, ఇక్కడ ఏదో వాదించేస్తుంటారు. బట్ ఇట్లాంటి వాటిట్లలో ఒక ముకుల్ రోహిత్గీలు, ఒక ఎవరైతే జత్మలా నీలులు, ఇట్లాంటి వాళ్ళు, అంటే సుప్రీంకోర్టు లాయర్లు అయితే దీన్ని 5 నిమిషాల్లో తేల్చి అవతల పడేస్తారు. సుప్రీంకోర్టు లాయర్లకి వీటి మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. ప్లస్ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ వాళ్ళు అట్లాంటి వెర్షన్ వింటారు. అలాంటి పవర్ఫుల్ ఫేసెస్ ని దించాలి వీళ్ళు రంగంలోకి. ఇంతవరకు వీళ్ళు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లేకపోతే ఇక్కడ సుదర్శన్ రెడ్డి ఇట్లాగే డిపెండ్ అవుతున్నారు. కరెక్టే, వీళ్ళు జనరల్ రెగ్యులర్ ఆర్గ్యుమెంట్స్ పనికొస్తారు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక దీన్ని ఇన్ డెప్త్ పాయింట్ రైట్ చేయగలిగిన